సచివాలయం సమీపంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటునకు శంకుస్థాపన చేశారు. ఈ రోజు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నామంటే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలే అందుకు కారణమని అన్నారు. దేశ సమగ్రతను కాపాడడం కోసం ఆయన ప్రాణాలు అర్పించారని, దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. లోనే కాదు, యువతకు ఆదర్శంగా నిలబడే విధంగా దేశం కోసం అవసరమైనప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అసాంఘిక శక్తుల నుంచి, విదేశీ కుట్రల నుంచి దేశాన్ని కాపాడడంలో ఆఖరి శ్వాస వరకు, చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశ సమగ్రతను కాపాడడంలోనే వారు నిమగ్నమై చివరికి వారు నేల కొరిగినరు. అంటే దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణాలు అర్పించైనా సరే దేశాన్ని కాపాడాలని ఈ దేశ యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా శ్రీ రాజీవ్ గాంధీ గారు నిలబడ్డారు. ఈరోజు మనం ఎక్కడైతే ప్రతిష్ఠించుకుంటున్నామో ఆ విగ్రహాలను వర్ధంతికో జయంతికో దండలేసి దండం పెట్టడానికి కాదు, మనం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు, మనం సమాజంలో ప్రజల్ని కలిసినప్పుడు కూడలిలో మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి, వారి ఆశల్ని ముందుకు నడిపించడానికి అవసరమైన స్ఫూర్తినివ్వడానికే ఈరోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము. ఇవాళ ఈ సచివాలయం ముందు ఈ ట్యాంక్ బండ్ మీద ప్రతిరోజు వేలాది మంది, లక్షలాది మంది ప్రాంత పర్యటనకు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడి విగ్రహం ఇక్కడ ఉండడం ఎంతో అవసరమో ఆ ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీరందరూ, ఇక్కడ ఈ విగ్రహావిష్కరణకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఎందుకు అనంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ సందర్భము తప్పకుండా నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. చరిత్రలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉన్నంత కాలం, చరిత్రలో వారి కీర్తి, వారి గొప్పతనం చర్చించినంత కాలం తప్పకుండా ఈ సందర్భం కూడా గుర్తుంటుంది. ఆ రోజు సద్భావన యాత్ర సందర్భంగా చార్మినార్ దగ్గర శ్రీ రాజీవ్ గాంధీ గారి యాత్రను ప్రారంభించినప్పుడు అక్కడ ఒక జెండాను ఆవిష్కరించండు. ఆ రోజు ప్రధానంగా పెద్దలు వి హనుమంతరావు గారు ఆ కార్యక్రమాన్ని, రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా, అక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా రాజీవ్ గాంధీ గారితో పాటు పెద్దలు హనుమంతరావు గారి గురించి కూడా మనం చర్చించుకుంటాం. అందుకే ఈరోజు మనకందరికీ ఆదర్శంగా ఉండే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకుంటున్నాము. తప్పకుండా రాష్ట్ర ప్రతిష్ట పెరిగే విధంగా ఈ రాష్ట్రం 60 సంవత్సరాల